మన ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చిన్నారులు ప్రదర్శించినటువంటి ప్రదర్శనలన్నీ చూశారు. ఏమాత్రం ప్రైవేటు పాఠశాలలకి తగ్గకుండా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యని అందించడంతో పాటు వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరినీ కూడా మనము ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మంది మనం మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళమే. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, భూములు ఇచ్చినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక మంచి విద్యను విద్యార్థులకు అందించినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగలుగుతారు. కాబట్టి మన పిల్లలందరినీ కూడా మంచి చదువు అందించడానికి తల్లిదండ్రులందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఇట్లా బాధ్యతగా పిల్లల్ని మంచి స్థాయిలో మంచి స్థితికి తీసుకెళ్తున్నటువంటి ఉపాధ్యాయులకు మీ యొక్క సహకారం అందించాలి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని చెప్పేసి ఈ పాఠశాల విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి మా కాంప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ సార్ గారికి, జీవన మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తదుపరి తెలుగు పార్టీ సేవా సమితి గౌరవ సలహాదారు గౌరవనీయులు శ్రీ సోమవరపు యానాద్రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.